జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. కానీ ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవుల యొక్క సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ప్రాతిపదికగా ఎన్నో అంశాల గురించి మనం తెలియజేసుకుంటూ ఉన్నాం. వాటి గురించి చక్కగా వివరించుకుంటూ ఉన్నాం. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానమైనటువంటి సాంద్ర సింధు వేదం నుంచి ఈరోజు కూడా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ్వరుని గర్భగుడిలోన సప్త శిరుసుల నాగు ప్రవేశించేను, అది బ్రాహ్మణుడిగా మారి వేద మంత్రాలే ఉచ్చరించేనయ్యా. ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవం కలో వెంకట నాయక అంటూ సప్తగిరుల మీద కొలువై ఉన్నటువంటి కలియుగ ప్రత్యక్ష వైకుంఠ నారాయణుడు విష్ణుమూర్తి, ఆ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి 7 శిరస్సులు కలిగినటువంటి విశేషవంతమైనటువంటి ఒక ఆదిశేష స్వరూపమైనటువంటి సర్పం ప్రవేశిస్తుంది. ఈ 7 శిరస్సులు కలిగినటువంటి సర్పం ఎప్పుడైతే స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తుందో అందరూ కూడా భయోందోళనకి కారణమవుతుంది. కానీ ఈ 7 శిరస్సులు కలిగినటువంటి ఆదిశేషుడు తాను మనిషి రూపాన్ని, బ్రాహ్మణోత్తముడి యొక్క రూపాన్ని పొంది స్వామివారి యొక్క మూల విరాట్ ముందు నిలిచి వేద మంత్రాల్ని సస్వరంగా ఉచ్చరిస్తాడు. అంటే కొన్ని దేవతా శక్తులన్నీ కూడా కొన్ని జంతువుల రూపంలో, కొన్ని సర్పాల రూపంలో ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క అర్చనార్థం లేదా వివిధ దేవతా స్వరూపాల యొక్క అర్చనార్థం ఈ విధమైనటువంటి రూపాలుగా వచ్చి మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి సశరీరాన్ని తీసుకుంటూ వేదమంత్రాల్ని వళ్ళెవేసి ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అంతరాలయంలో పూజాది క్రతువుల్ని చేసుకుని వెళతారని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. అంటే మనందరికీ కూడా ప్రగాఢమైనటువంటి అంశం ఏంటంటే, మనకి ఏ సమస్య వచ్చినా, ఏ ప్రళయం సంభవించినా, ఏ పని కాకపోయినా వెంకటేశ్వర స్వామి వారిని మొక్కుకుందాం, లేదా స్వామి దర్శనానికి వెళ్ళొస్తే మంచి జరుగుతుందేమో అన్నటువంటి నమ్మకం, విశ్వాసం మనకు ఉంటుంది. కానీ సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానం ఏం చెప్తుందో తెలుసా? నమ్మకాన్ని మించినటువంటి నమ్మకమే కాదు, అక్కడ సాక్షాత్తు వెంకటేశ్వరుడే కొలువై ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా దర్శనానికి వెడుతున్నాం. కేవలం మానవ మాతృలు మాత్రమే దర్శన స్వరూపాలుగా రావట్లేదు, దేవతా స్వరూపాలుగా కూడా ఇలాగా వివిధ రూపాల్లో వచ్చి స్వామివారి యొక్క అంతరాలయంలోకి, గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని కీర్తన చేస్తున్నాయి. అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం శ్రీనివాసుడిగా ఆ మూల విరాట్లో స్వామివారు అక్కడే నించుని ఉన్నారు. ఇది ఏమాత్రం అవాస్తవం కాదు. మనకున్నటువంటి భక్తి ప్రపత్తుల్ని, మనకున్నటువంటి గొప్ప విశ్వాసాల్ని శ్రీ కాలజ్ఞానంలోని ఈ గొప్ప వచనం వెయ్యింతలుగా మనకి విశ్వాసాన్ని అందజేస్తుంది. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మూల విరాట్ స్వరూపంలో అక్కడే ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే రాయదుర్గాన రామచిలుక ఒకటి న్యాయ ధర్మములను చక్కగా పలికేనయ్య, అది జనులను వింతగా చూచేరయ్య, అది ధర్మదేవత కాక వేరు కాదని నమ్మండయ్యా. ఈ కలియుగంలో సత్యం, న్యాయం, ధర్మం ఇవన్నీ కూడా పోతున్నాయి.
కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్ల అధర్మపూరితమైనటువంటి పరిస్థితుల్లో మనమంతా కూడా ఉంటూ ఉంటాం. ఏం ఫలితం? కానీ రాయదుర్గం అనేటువంటి ప్రాంతం ఈనాడు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకి సమీపంలో ఉంది. ఆ విశేషవంతమైనటువంటి రాయదుర్గాన మాటలు నేర్చినటువంటి రామచిలుకలాగా ఒక విశేషవంతమైన రామచిలుక ప్రత్యక్షమై ప్రజలందరితో కూడా మీరు చేస్తున్న న్యాయం, అన్యాయం, విచక్షణ లేనటువంటి పనుల గురించి చర్చిస్తుంది. బహు గొప్పగా ఈ వింతను చూడటానికి తండోపతండాలుగా జనాలు వస్తారు. అందరూ చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా? సాక్షాత్తు న్యాయ దేవతే ఈ చిలుక రూపంలో పలుకులు పలుకుతుందని న్యాయ దేవతను కీర్తిస్తారు. శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో వింతలు విచిత్రాలే కాదు, దేవతా స్వరూపాలు కూడా ఈ పృథ్వీ మీదకి వస్తాయి. అవి మనుషులందరితో కూడా సమ్మిళితమవుతాయి, మనుషులతో మాట్లాడతాయి అన్నటువంటి గొప్ప సందేశాన్ని సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్పారంటే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో రకాలైన ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వంలోని మహిమాన్వితమైనటువంటి శక్తిగల క్షేత్రాలు, అద్భుతాలు ఇవన్నీ కూడా వాస్తవం. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.